హలో యాడ్ అవెన్యూ వ్యూవర్స్, ఈరోజు బ్రాయిలర్ చికెన్ తింటే వస్తే అనారోగ్యానికి కారణాలు ఏమేవో తెలుసుకుందాం. బ్రాయిలర్ చికెన్ ఆరోగ్యానికి మంచిది కాదు అనే మాట చికెన్ ప్రియులకు ఇష్టం ఉండదు. నిజంగా మీరు చికెన్ తినాలి అనుకుంటే బ్రాయిలర్ చికెన్కి బదులు కంట్రీ చికెన్ లేదా ఇంట్లో పెరిగిన చికెన్కి తినండి. కోడి ఎదుగుదల ఎలా జరిగింది అనేది ఇక్కడ సమస్య. దానా పద్ధతుల వల్లే సమస్యలు ఉత్పన్నం కావచ్చు. మాంసం అమ్మేవాడు కోడిని లావుగా పెంచడంపై ఎక్కువ శ్రద్ధ పెడతాడు. అందువల్ల ఎక్కువ మాంసం అమ్ముడుపోతుంది. అయితే కోడి పెరుగుదల త్వరగా జరగడానికి అతను ఉపయోగించే పద్ధతులు కొన్నిసార్లు ఆరోగ్యకరమైనవి అయి మాంసం నాణ్యతపై దాని ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక్కడ కొన్ని కారణాలు తెలుసుకుందాం. మొదటగా పచ్చి మాంసం అనేక క్రిములు, బ్యాక్టీరియాలను కలిగి ఉంటుంది. బ్రాయిలర్లో ఎన్నో వందల కోళ్లలో కొన్ని వ్యాధి బారిన పడినవి ఉండవచ్చు. అవి వాటి బారిన పడినప్పుడు వాటిలో కొన్ని ఇతర పక్షులలోని బ్యాక్టీరియా వల్ల బహిర్గతం అవ్వచ్చు. పక్షులన్నీ ఒకే చోట పెరగడంతో అక్కడే వ్యాధి బారిన పడి అక్కడే శుభ్రం చేయబడడం వల్ల ఇంట్లో పెరిగిన కోళ్ల కంటే వీటిలో బ్యాక్టీరియా బారిన పడేవి ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి పౌల్ట్రీలో పెరిగే కోళ్లలో ఎక్కువ శాతం వాటికి యాంటీబయాటిక్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీనికి క్రిమినిరోధక శక్తి కారణం కావచ్చు. మీరు మాంసం తిన్నాక ఏదైనా ఇన్ఫెక్షన్కు గురైతే అది క్రిమినిరోధక కారణంతో కావడం వల్ల దానిని పరిష్కరించడం కష్టం కావచ్చు. అంతేకాకుండా కోళ్లలో ఉన్న యాంటీబయాటిక్స్ని ఊహించి మీ సిస్టంలో ప్రవేశపెట్టండి. ఈ బ్రాయిలర్ చికెన్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి క్యాన్సర్ ప్రమాదాలను పెంచుతుందనే వాదనకు కొన్ని మార్గాలు ఉన్నాయి. కానీ ఇంట్లో పెరిగిన కోళ్ల వల్ల ప్రమాదాలు తక్కువ ఉన్నాయనడానికి సరైన నిరూపణ లేదు. ప్రతి చోట ఉన్న కోళ్ళన్నింటినీ ఇదే పద్ధతులను అనుసరించాలని లేదుకో. కొన్ని ప్రదేశాలలో కోళ్లు బలంగా ఎక్కువ మాంసం ఇచ్చే విధంగా తయారు చేయడానికి కొన్ని రకాల రసాయనాలను, మందులను ఉపయోగిస్తారట. ఆ రసాయనాలు మానవ శరీరానికి హాని చేస్తాయట. మీరు గొడ్డు మాంసం తినడం ఆపేయడానికి కారణాలు ఏమిటి, ఇది కూడా చదవండి. మీరు బ్రాయిలర్ చికెన్ తిన్నప్పుడు ఫుడ్ పాయిజన్తో బాధపడే అవకాశం ఉంది. బ్రాయిలర్ చికెన్లో దాదాపు 67% ఈకోలీ బ్యాక్టీరియా ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ఇంట్లో పెరిగిన చికెన్ మంచిదా? అవును, ఇతర వాటితో పోలిస్తే ఇది చాలా మంచిది. ఇది సహజ పద్ధతిలో సాధారణ పరిస్థితుల్లో పెరుగుతుంది. ఇది వ్యాధి బారిన పడిన ఇతర కోళ్లతో కలవదు. అది లావు కావడానికి మీరు సహజంగా ఎటువంటి రసాయనాలు వాడరు. శాకాహార పురుషులు మంచం విషయంలో బాగుంటారు. ఎందుకు, ఇది కూడా చదవండి. మీరు మార్కెట్ నుండి వచ్చి మాంసం తీసుకొచ్చినప్పుడు ఇతర పండ్లు, కూరగాయలతో కలిపి నిల్వ ఉంచకండి. అంతేకాకుండా మీరు మాంసం కోయడానికి ఉపయోగించే కత్తిని కూరగాయలు కోయడానికి వాడకండి. పచ్చి మాంసంలో సంబంధం ఉన్న చాకులను, పిల్లలను, ఇతర గిన్నెలను శుభ్రం చేయడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.